పెరిగిన గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎల్బీ నగర్ రింగ్ రోడ్డులో వినూత్న నిరసన చేపట్టారు. గ్యాస్ ధరను పెంచిన బీజేపీని గద్దెదించే వరకు తమ ఉద్యమం ఆగదని 1175తో సామాన్య ప్రజలు గ్యాస్ కొనడం దారుణమని అన్నారు. నల్లధనం తీస్తానని గతంలో చెప్పిన మోదీ నేటికి తీసింది లేదని, 15 లక్షలు అకౌంట్లో వేసింది లేదని మండిపడ్డారు. వేల కోట్ల విలువ చేసే ఆస్తులను మోదీ అమ్మకానికి పెట్టడం దారుణమని మండిపడ్డారు. దేశంలో ఏ టెండర్ పడ్డా గుజరాత్ కంపెనీకే మోదీ ప్రభుత్వం అప్పజెపుతోందని మండిపడ్డారు. నీచ నికృష్టమైన పరిపాలన దేశంలో కొనసాగుతోందన్నారు. ప్రొద్దున లేస్తే కేసీఆర్ ను ప్రభుత్వాన్ని తిట్టడమే బీజేపీ నాయకుల పని అని, బియ్యం వండుకోకుండా బియ్యం నానబెట్టుకుని తింటూ వినూత్న నిరసన వ్యక్తం చేశారు. మీ దశలో బీజేపీ రేపు తయారు చేసి 400 రూపాయలు 300 రూపాయలు గుజరాత్ నాయకులంతా క్యాపిటలిస్టులు పెట్టుబడిదారులు ఆ పెట్టుబడిదారు విధానం తీసుకొచ్చి ఇండియా పూర్తిగా కబందాసాలు గుజరాత్ కబందాసాలు పెట్టుకున్న సంగతి మీరందరూ చూస్తున్నారు. దయచేసి అందరూ కూడా చెప్పండి, ఈయన ఆదాని గురించి ఆయన నష్టపోతున్న నష్టపోతుందని చెప్పి రాత్రి 50 రూపాయలు పెంచడము. ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా మహిళలు గ్యాస్ వండుకునే అవకాశం లేకుండా పోతుంది కాబట్టి ఈయన ఉడకబెట్టాడు అందరూ అనుకుంటున్నారు. కానీ వినూత్నంగా నానబెట్టిన బియ్యము